హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ జిఎన్ కుమారి వ్లాగ్స్ అండి. ఈరోజు అయితే హెయిర్ రిమూవ్ వ్యాక్స్ మనం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. కోవిడ్లో అయితే షీరా అంటారండి, ఇంటికాడైతే వ్యాక్స్ అంటారు. ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూద్దాం రండి. నేనైతే 2.5 kg షుగర్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు అందులో 1 కప్ 7up అయితే తీసుకుంటున్నాను. కంపల్సరీ 7up అవసరం లేదు, వాటర్తో అయినా చేసుకోవచ్చు అండి. ఇలా 1 కప్ 7up తీసుకొని అందులో వేసుకొని కొద్దిగా నిమ్మరసం అయితే వేసుకోవాలండి. 1 లేదా 2 నిమ్మకాయలు రసం పిండుకొని గింజలు లేకుండా అయితే అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపి పెట్టుకోవాలండి. చూడండి, ఇలా బాగా అంతా కలుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన అయితే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ చక్కెర అంతా బాగా మెల్ట్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మన ఆడవాళ్ళకు చాలా ఉపయోగపడుతుందండి. ఇలా ఒకసారి చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా చెడిపోకుండా ఉంటుందండి. మనకి ఎప్పుడు కాబట్టి అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఫంక్షన్కి వెళ్తూ ఉన్నా లేదా పార్టీస్ వెళ్తూ ఉన్నా కూడా ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అండి. చూడండి, ఇలా అంతా బాగా చక్కెర అంతా బాగా మెల్ట్ అయిపోయి ఇలా ఉడుకుతుంటుంది కదా, బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు దాని దగ్గరే చాలా జాగ్రత్తగా అక్కడే ఉండి బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఎందుకంటే చక్కెర త్వరగా పాకం పడుతుంది, పొంగిపోతుంది కూడాను. చూడండి, ఇలా దగ్గర పడుతుంది అన్నప్పుడు ఇప్పుడు ఒక సిల్వర్ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం పాకం చూసుకునేదానికి. చూడండి, ఇంకా దగ్గర పడుతూ ఉన్నప్పుడల్లా ఇలా 5 minutesకి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలండి, లేదంటే మరి ఎక్కువగా గట్టిగా అయిపోతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే కలర్ కూడా ఒక్కొక్క రోజు చేంజ్ అవుతూ ఉంది కదా, ఇలా మనం కలబెట్టుకుంటూనే ఉండాలండి. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందామండి. చూడండి, ఇలా ఒకసారి తీసుకున్నామంటే ఖర్చుకుంటూ ఉంది కదా, మరి కొద్దిసేపు అయితే పడుతుందండి. ఇప్పుడు మరి ఒక 5 minutes ఉడికించుకొని ఇప్పుడు మరొకసారి చెక్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే పడిపోయిందండి. ఇలా పడింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవాలండి. చల్లారిపోయిన తర్వాత గట్టిగా అయితే అయిపోతుందండి. మనకు ఎప్పుడు అవసరం పడుతుందో అప్పుడు. నేనైతే సలూన్లోకి చేసుకుంటున్నాను కాబట్టి ఇలా అయితే ఓవెన్లో అయితే వేడి చేసుకుంటానండి, ఎప్పుడు కాబట్టి అప్పుడు. ఓవెన్ లేకున్నా హాట్ వాటర్లో పెట్టేసామంటే ఈజీగా కొద్దిగా అయితే మెల్ట్ అయిపోతుంది. చూడండి, మనకి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు తీసుకొని ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మిక్స్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు నేను చేసిన చీర ఎలా వచ్చిందో ఒకసారి మీకే చూపిస్తాను, ట్రై చేసి చూద్దాం రండి. చూడండి, ఇలా అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. మళ్ళీ నేను సలూన్లో ఉండేదేమన్నా వాడుతున్నాను అనుకున్నారు, లేదండి నేను చేసిందే వాడుతున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. పర్ఫెక్ట్గా అయితే చీర అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఎవరన్నా ఇలా ఒకసారి చేసి స్టోర్ చేసుకోండి. ఎవరైనా ఈ వీడియో చూసి ట్రై చేస్తే నాకు మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ అయితే పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. లైక్ చేయండి, షేర్